హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో మహాశివరాత్రి ఒకటి. భోలేనాథుడైన పరమశివుణ్ణి ఆరాధించడానికి ఈ రోజు ప్రత్యేకమైనది. శివుడు క్షణంలో కోపగించుకునేవాడే అయినా క్షణంలోనే కరుణించేవాడు. అందుకే ఆయనను సంతోషపరచడానికి భక్తులు ఈ రోజును అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో మారిమోగిపోతున్నాయి. ప్రముఖ ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. గతంలో పోలిస్తే తక్కువ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం, క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఈసారి భీమన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి వేములవాడ నుంచి మా ప్రతినిధి రమణ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రమణ, కవిత, మహాశివరాత్రి పురస్కరించుకొని వేములవాడ మహాక్షేత్రం ఒక పండుగ శోభను సంతరించుకుంది. ప్రస్తుతం మనము భీమేశ్వర ఆలయంలో చూస్తున్నాము. కోడెల సందడితో పాటుగా భక్తుల సందడిని కూడా మనం గమనించవచ్చు. మొత్తంగా అంటే ఈ రోజు నిన్న సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున భక్తుల రాక ప్రారంభమైంది. ఈ క్రమంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా క్యూ లైన్లతో పాటుగా పెద్ద ఎత్తున ఇక్కడ తాగునీటి సౌకర్యం కావచ్చు, అదేవిధంగా పార్కింగ్ సౌకర్యము, వచ్చే వారికి కావాల్సిన చలువ పందిళ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా మనం చూడవచ్చు. అయితే ఈసారి మేడారం జాతర ఎఫెక్ట్ మాత్రం మనకు స్పష్టంగా వేములవాడ జాతర పైన కనిపిస్తుంది. ఎందుకంటే 3 రోజుల పాటు నిన్న ఇవాళ రేపు 3 రోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు పెద్ద ఎత్తున జనం రావాల్సి ఉంది. కానీ మేడారం సమ్మక్క జాతర తర్వాత ఆ స్థాయిలో మనకు భక్తులు కనిపించడం లేదు. ఎందుకంటే వేములవాడకు వచ్చిన తర్వాతే సమ్మక్కను దర్శనం చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ ఏడు మనకు భక్తుల సంఖ్య ఆ స్థాయిలో కనిపించడం లేదని చెప్పాలి. అయితే ఇక్కడ మనం ఒక ప్రత్యేకత ఈసారి గమనించవచ్చు. రాజన్న ఆలయం నుంచి భీమేశ్వర ఆలయంకు మొత్తంగా మహాశివరాత్రి షిఫ్ట్ అయిపోయిన దృశ్యాలను మనం చూస్తున్నాము. ప్రస్తుతం మనం భీమేశ్వరాలయంలో ఉన్నాము. భీమేశ్వరాలయంలో మనం చూస్తే అంటే గతంలో రాజన్న ఆలయము ఇప్పుడు రినోవేషన్ పనుల్లో ఉన్న నేపథ్యంలో ఆ నిర్మాణానికి సంబంధించి పనులు జరుగుతున్న క్రమంలో ఇక్కడ భీమేశ్వరాలయంలో ప్రస్తుతం ఆ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన అధికారుల బృందము డిప్యూటీ ఈవోతో పాటుగా మిగతా బృందం అంతా కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ రోజు మంత్రులు పొన్నం ప్రభాకర్ తో పాటుగా అడ్డూరు లక్ష్మణ్ కుమారు, స్థానిక ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ కూడా ఇక్కడికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేస్తూ ముఖ్యంగా చెత్తను తొలగించే పారిశుద్ధ్య సిబ్బందిని కూడా నియమించి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయండి ఏర్పాట్లు ఇక్కడ బాగున్నాయండి. ఇప్పుడు శివరాత్రి కాబట్టి ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి. రాత్రి నుంచి ప్రతిసారి వస్తారు. ప్రతి ఏటా వస్తాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మలంకన్పేట్, వరంగల్. ఎట్లా ఉంటుంది ఏర్పాటు? ఎట్లా ఉంది? చాలా బాగుంది ఇక్కడ. అంటే ఎప్పుడు రాజన్న ఆలయంలో చేసుకుంటారు కదా దర్శనం, ఈసారి మహాశివరాత్రి భీమేశ్వర ఆలయంలో ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఇక్కడ అంటే కోడెమొక్కులు తీర్చుకునే వారితో పాటుగా చాలా మంది భక్తజనం అంతా కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో మొత్తంగా మనకు మహాశివరాత్రి ఒక సందడి, ఒక కోలాహలం అనేది వేములవాడలో కనిపిస్తుంది. మనం చూడవచ్చు. ఈ రోజు సాయంత్రం కూడా చాలా విశేష పూజలు జరగనున్నాయి. లింగార్చనతో పాటుగా రాత్రి సమయంలో జరిగే లింగోద్భవ పూజ అనేది చాలా విశేషము. ఈ క్రమంలో చాలా మంది భక్తులు కూడా ఈ పూజలలో పాల్గొనడానికి, ఈ అర్చనల్లో పాల్గొనడానికి వస్తుంటారు. ఈ క్రమంలో మనం చూడవచ్చు పారిశుద్ధ్య సిబ్బంది కూడా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మొత్తం క్లీన్ చేస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. మొత్తంగా అంటే వేములవాడంతా కూడా ఒక శోభ సంతరించుకుంది. ఎక్కడ చూసినా కూడా విద్యుత్ దీప కాంతులతోని మొత్తం దగదగా మెరిచిపోతున్నట్టుగా తయారు చేశారు, అలంకరించారు. ఈ క్రమంలో వేములవాడకు ఒక పండుగ శోభ, ఒక వేడుక శోభ మనకు కనిపిస్తుంది. మొత్తంగా అంటే ఈరోజు ఈ
కోడెమొక్కులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున ఒక కొలువైన క్షేత్రంగా కోడెమొక్కులు ఎక్కడా లేని విధంగా రాజన్న ఆలయం ప్రత్యేకమైంది. ఈ క్రమంలో కోడెమొక్కులతో పాటుగా ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ ఈ స్వామిని దర్శించుకుంటే తమ కోరిన కోరికలు నెరవేరుతాయని ఒక కొంగు బంగారంగా కొలుస్తుంటారు. ఈ క్రమంలో మహాశివరాత్రి వేడుకల్లో సందడి కోలాహలాన్ని మనం భీమేశ్వర ఆలయంలో గమనిస్తున్నాము. అయితే ఈసారి ప్రత్యేకంగా మనం మొదలు చెప్పుకున్నట్టుగా రాజన్న ఆలయం నుంచి భీమేశ్వర ఆలయంకు ఈ మహాశివరాత్రి పండుగ అనేది షిఫ్ట్ అయిన విషయాన్ని కూడా గమనించాలి. కవిత. రైట్ రమణ, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఘనంగా శివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసిన పూజారులు త్రికోటేశ్వరునికి బిందె తీర్థంతో తొలి పూజను చేశారు. తొలి పూజ తర్వాత స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు.